నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. షోల్డర్ పెయిన్ చాలా మందిలో సడన్‌గా షోల్డర్ పట్టేసింది అంటూ ఉంటారు. ఆ తర్వాత కొన్ని యాక్సిడెంట్స్‌లో కూడా ఈ షోల్డర్ పెయిన్స్ మనం చూస్తూ ఉంటాం. అసలు షోల్డర్ పెయిన్స్ ఎన్ని రకాలు? ఆ షోల్డర్ పెయిన్స్ ఎందుకొస్తాయి? డీటెయిల్‌గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మనోజ్, ఆర్థోపెడిషియన్. తనని అడిగి డీటెయిల్‌గా తెలుసుకుందాం. హలో సార్. హలో. షోల్డర్ పెయిన్ ఇది మనకి ఆహ్, హ్మ్, ఏజ్‌తో వచ్చేవైతే ఓకే. యాక్సిడెంట్‌లో వచ్చేవైతే ఓకే. సడెన్‌గా పట్టేసింది అని చెప్పి అంటుంటారు. ఇదేంటి డాక్టర్? అంటే ఈ షోల్డర్ పెయిన్స్‌లో మెయిన్‌గా మనకి ఎన్ని రకాల పెయిన్స్ ఉంటాయి? షోల్డర్ పెయిన్స్‌లో యంగ్ ఏజ్‌లో పీపుల్‌లో, హ్మ్. ఓల్డ్ ఏజ్ పీపుల్‌లో 2 రకాలుగా వస్తుంది. యంగ్ ఏజ్‌లో అయితే యాక్టివ్ పర్సన్స్, హ్మ్. దోస్ హూ ఆర్ పుట్టింగ్ అంటే మనం రోజువారీ హ్యాండ్ బ్యాగ్ దగ్గర నుంచి బ్రీఫ్ కేస్ దాకా మోసే వాళ్ళందరిలో కూడా షోల్డర్ ఎంతో కొంత స్ట్రెచ్ అవ్వడం జరుగుతుంటది. అవును. అది నార్మల్ ప్రాసెస్. అంటే స్ట్రెచ్ అవ్వటం, మళ్ళీ అదే ప్లేస్‌కి వెళ్ళటం. స్ట్రెచ్ అవ్వటం, అదే ప్లేస్‌కి వెళ్ళటం. సో, దానికున్న ఒక భాగం వల్ల దానికి మనం ఈ షోల్డర్ జాయింట్‌లోకి లేదా ఈ చుట్టూ ఉన్న కండరాలు స్ట్రెచ్ చేయడం జరుగుతుంది హ్మ్. యూజువల్‌గా. దీంట్లో యూజువల్‌గా చాలా మందికి ఈ షోల్డర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకందరికి కూడా స్టార్ట్ అయ్యేది ఏందంటే సుప్రాస్పైనటస్ టియర్ అంటాం. అంటే యూజువల్‌గా అంటే చిన్న ఇంజ్యూరీ గాని, చిన్న అంటే అబ్నార్మల్ పోస్చర్ అంటే సూట్‌కేస్ ఇలా ఎత్తేవాళ్ళు మామూలుగా ఎత్తేది కాకుండా బ్యాక్ సైడ్ నుంచి ఒక సూట్‌కేస్ ఎత్తటం వల్ల హ్మ్. వాళ్ళకేమవుతుందంటే ఒక చిన్న మైక్రో టియర్ అనేది జరుగుతుంది షోల్డర్ మజిల్స్‌లో. ఎప్పుడైతే షోల్డర్ మజిల్స్‌లో మైక్రో టియర్ అనేది జరుగుతుందో అప్పుడు వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా కనపెడుతూ ఉంటుంది. ఈ షోల్డర్ ఎప్పుడైతే మనకి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందో సో దాన్ని ఇనిషియల్‌గా గుర్తించడానికి డాక్టర్ గారు అన్ని మూవ్‌మెంట్స్ అంటే జాయింట్ రిస్ట్రిక్టెడ్ అన్ని మూవ్‌మెంట్స్ చేసి చూస్తారు. ఓకే. సో, ఏ మూవ్‌మెంట్‌లో వాళ్ళకి జాయింట్ రిస్ట్రిక్ట్ అవుతుందని చూడటం, ఏ మజిల్ దాంట్లో ఇన్వాల్వ్ అయిందని తెలుసుకోవటం, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటది యూజువల్‌గా. సో, ఈ సుప్రాస్పైనటస్ అండ్ ఇన్ఫ్రాస్పైనటస్ అనేది రెగ్యులర్‌గా మనం చూసే టియర్స్‌లో ఎక్కువ మంది చూసే దాంట్లో ఉంటుంది. ఓకే. బట్ మామూలుగా అంటే చాలామంది నొప్పి స్టార్ట్ అవ్వగానే షోల్డర్ జాయింట్ అనేది ఇలా ఉంటుంది. ఫ్రీగా జాయింట్ మూవ్ అవ్వాలి. అందరికీ ఈ జాయింట్ అంటే ఈ గ్యాప్ ఉండి ఈ జాయింట్‌కి అంటే భాగం ఈ బాల్ లాగా ఉన్న జాయింట్ పైనున్న యాక్రోమియన్ ప్రాసెస్‌కి దీనికి ఈ గ్యాప్ ఉండాలి. హ్మ్. ఈ గ్యాప్ ఉండకుండా స్పాజమ్ చిన్న నొప్పి స్టార్ట్ అవ్వగానే ఈ మజిల్స్ అన్నీ టైట్ అయ్యి ఇలా వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా వెళ్ళడం జరుగుతుందో వాళ్ళకి ప్రతిసారి చెయ్యి ఎత్తినప్పుడల్లా ఈ ఇది రిస్ట్రిక్టెడ్‌గా ఉండటం, తగలటం లేదంటే నొప్పి రావటం జరుగుతూ ఉంటది. ఈ ఇది ఇంపింజ్‌మెంట్ అంటారు. అంటే ఈ ఎప్పుడైతే తగులుతుందో ఇక్కడున్న కండరాలు గాని, ఇక్కడున్న కండరాలు గాని 2 నలుగుతూ ఉంటాయి యాక్చువల్‌గా. హ్మ్. ఈ నలగటం వల్ల వచ్చేదే ఈ సుప్రాస్పైనటస్ టియర్. ఓకే. ఇది ముందుగా గమనించి దానికి ముందుగా ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల ఈ టియర్ అనేది కూడా ఆపొచ్చు మనం. హ్మ్. అంటే సుప్రాస్పైనటస్ టియర్ అనేది ఆపొచ్చు. యూజువల్‌గా అటు సైడ్ పడుకోకపోవటం హ్మ్. అటు సైడ్ బరువెత్తకుండా ఉండటం వల్ల ఈ షోల్డర్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా వరకు మనం రిస్ట్రిక్ట్ చేసినోళ్ళు అవుతాం ఇనిషియల్‌గా పెయిన్ వచ్చిన వాళ్ళకి. సో, ఇలా కాకుండా ఇంకా అది నొప్పి వచ్చినా కూడా పెయిన్ ఇంకా ఎత్తుతున్నాము అంటే టియర్ బరువెత్ అనేది అవుతుంది. తర్వాత గ్రేడ్ రీప్లేస్‌మెంట్ అనేది 2 టియర్ నుంచి గ్రేడ్ 3 అవుతుంది, 4 అవుతుంది. దాని తర్వాత ఎత్తలేని పరిస్థితి వస్తుంది. కంప్లీట్‌గా 90 డిగ్రీస్ కాదు కదా! 90 డిగ్రీస్ కన్నా పైన కూడా ఎత్తలేకపోవడం అనేది జరుగుతుంది యూజువల్‌గా. సో, ఎప్పుడైతే జాయింట్ పైకి ఎత్తలేకపోతున్నారో వాళ్ళ జాయింట్ అనేది కంప్లీట్‌గా రిస్ట్రిక్ట్ అవుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత కంప్లీట్‌గా ఫ్రోజన్ షోల్డర్ అవుతుంది. ఓకే. సో, ఈ ఫ్రోజన్ షోల్డర్ అవ్వటానికి గల కారణం కూడా రిపీటెడ్‌గా ఉన్న పెయిన్స్. హ్మ్. చాలా రోజులుగా మనకు పెయిన్స్ ఉన్నాయి. మనం ఆ పని చేయట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా రిస్ట్రిక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ఇదే ఫ్రోజన్ షోల్డరు షుగర్ పేషెంట్స్‌లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. జాయింట్ రిస్ట్రిక్షన్ ఎక్కువ చేస్తుంది. ఎక్కువ స్పాజమ్స్ కాజ్ చేస్తుంది. బోన్స్‌ని వీక్‌నెస్ చేస్తుంది. షోల్డర్ పెయిన్స్‌లో వల్ల వాళ్ళు అవసరానికి తగ్గట్టుగా చిన్న చిన్న పనులు కూడా హ్మ్. మాకొచ్చే వాళ్ళలో ఎక్కువ మంది వుమెన్‌లో అయితే తల వేసుకోలేకపోతుందని డాక్టర్ గారు అంటారు. అండ్ డ్రెస్ వేసుకోవడానికి కూడా కష్టంగా ఉంది. బ్యాక్ హుక్ పెట్టుకోవడానికి కూడా కష్టంగా ఉందని అంటుంటారు. ఇదే మేల్స్‌లో అయితే ఒక సూట్ కేస్ మొయ్యాలన్నా కష్టంగా ఉంది. ఇటు సైడ్ తిరిగి పడుకోవాలన్నా కూడా కష్టంగా ఉందని అంటుంటారు. యూజువల్‌గా షోల్డర్ ఇంజ్యూరీస్ అయినా, షోల్డర్ పెయిన్స్ వచ్చిన వాళ్ళు ఏ భాగంలో అయితే ఎక్కువ నొప్పి ఉందో, ఆ భాగం సైడ్ పడుకోకుండా ఉండటం మంచిది. ఓకే. సో, అలా కాకుండా అటు సైడే పడుకుంటే ఇంకా షోల్డర్ జాయింట్‌ని దానికి ప్రెస్ చేయడం జరుగుతుంది. ఇంకా మనం రిస్ట్రిక్షన్ పెంచడం జరుగుతుంది. మీరు గమనించొచ్చు చాలామంది షోల్డర్ పెయిన్ స్టార్ట్ అయినోళ్ళు అటు సైడ్ పడుకుంటే పొద్దున్న లేవగానే ఇంకా పెయిన్ ఎక్కువగా ఉంది అని అంటుంటారు షోల్డర్ పెయిన్. అవును. సో, దీనికి కారణం కూడా ఈ షోల్డర్‌లో జరిగే ఇంజ్యూరీస్ కానీ, షోల్డర్‌లో జరిగే ప్రాబ్లమ్స్ కానీ. దీన్ని ఇనిషియల్‌గా గుర్తించగలిగితే ఈ షోల్డర్ ప్రాబ్లమ్ గానీ, ఈ రిస్ట్రిక్షన్ గానీ చాలా ఎర్లీగా హీల్ చేసుకోవచ్చు. అండ్
ఈ ఆర్థరైటిక్ చేంజెస్ కానీ లేదా డయాబెటీస్ ఉన్న వాళ్ళు తొందరగా అంటే ఎంత తొందరగా దాని ట్రీట్మెంట్ చేసుకోగలరో అంత తొందరగా రెస్ట్రిక్షన్ కూడా ఫ్రీ అవుతుంది. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్.